ఢిల్లీలో తీగలాగితే తాడేపల్లి డొంక అదిరింది. ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నానికి వస్తున్నారనగానే రాష్ట్ర బీజేపీ నేతల కంటే ఎక్కువగా 10 రోజుల ముందు నుండే ఏటూ విజయసాయిరెడ్డి నానా హడావిడి చేశాడు. సాధారణంగా ఢిల్లీలో చేసుకునే సేవలు పైరవీలే ఇక్కడ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నాడేమో అని అందరూ అనుకున్నారు. తీరా ప్రధానమంత్రి పర్యటనకు 2 రోజుల ముందు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి స్వయానా సోదరుడైన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని, వినయ్ బాబు అనే మరొకరిని ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డి ప్రధాన సూత్రధారుడని ఈడీ చెప్పింది. దీంతో తాడేపల్లి కొంపలో కలవరం పుట్టింది. ఈ అరెస్టుకు తాడేపల్లి కొంపకు ఏంటి సంబంధం అనేగా మీ సందేహం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పటికే సిబిఐ కోర్టుల్లో అవినీతి కేసులు ఎదుర్కొంటున్న A1 జగన్మోహన్ రెడ్డికి, A2 విజయసాయిరెడ్డికి ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసిన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులు బినామీలు అని అందరికీ తెలుసు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీ మద్యం స్కామ్లో అరెస్ట్ చేశారనగానే ఈ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందు నుండే A2 విజయసాయిరెడ్డి ఎందుకు హడావిడి చేశాడో. ప్రధానమంత్రితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి తన బినామీ అయిన శరత్ చంద్ర జోలికి రావద్దని ఈడీని భయపెట్టడానికి A2 చేసిన ప్రయత్నం అన్నమాట. అయినా బెడిసి కొట్టడంతో శరత్ చంద్ర అరెస్ట్ అయ్యాడనగానే తమ కొంప మునిగేలా ఉందని A1 A2లకు గుబులు పట్టుకుంది. తాడేపల్లి కొంపలో ప్రకంపనలకు అది కారణం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్ర పాత్ర ఏంటి? శరత్ చంద్రను అరెస్ట్ చేసిన ఈడీ సిబిఐ కోర్టుకు సమర్పించిన అంశాల ప్రకారం ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి పలుమార్లు ఈఎండీలు చెల్లించారు. ఢిల్లీ లిక్కర్ మార్కెట్లో 30% వ్యాపారాన్ని ఈయన తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. తన బినామీ కంపెనీల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా 9 రీటైల్ జోన్లను శరత్ చంద్రారెడ్డి పొందారు. వాటిలో ఒక బినామీ సంస్థ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయలు ముడుపుగా చెల్లించారు. అలాగే శరత్ చంద్రారెడ్డికి చెందిన 3 బినామీ కంపెనీల ద్వారా 60 కోట్ల రూపాయలు ఇండో స్పిరిట్స్ అనే కంపెనీకి తరలించారు. ఇవి శరత్ చంద్రపై ఈడీ పెట్టిన అభియోగాలు. ఈ అభియోగాలను పరిశీలించిన సిబిఐ కోర్టు నిందితులను వారం రోజులు కస్టడీకి అనుమతించింది. ఈ వారం రోజుల్లో ఎవరెవరి భాగోతాలు బయటకు వస్తాయో అని జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ నేతలంతా బిగపట్టుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ప్రధానమంత్రిపై చెప్పలేనంత భక్తి వినయాలు ప్రదర్శించడం మనమంతా చూసాం. ఇంతకు ఢిల్లీ స్కామ్లో A1 A2ల పాత్ర ఏంటి? శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్తో పాటు మరో 12 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ పేరు బయటకు రావడం, గతంలోనూ సిబిఐ ఎఫ్ఐఆర్లో ఈ కంపెనీ పేరు ఉండడంతో తీగలాగితే ఈ డొంక మొత్తం కదిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ పెద్దలు ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుండో ఆధారాలతో సహా చెబుతూ వచ్చింది. ఇప్పుడు అదే నిజమని తేలింది. అసలు విషయం ఏమంటే, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలు రెచ్చిపోయి దోచుకుంటున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఈ అక్రమ వ్యాపారాలలో తన జేటాక్స్ అంటే జగన్మోహన్ రెడ్డి కమిషన్ ద్వారా సుమారు 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా దండుకున్నారని అంచనా. ఒక మద్యం విషయానికి వస్తే 2019 జూన్ 1 నుండి నేటి వరకు కొత్తగా 108 మద్యం బ్రాండ్లను ప్రభుత్వం అనుమతించింది. ఊరు పేరు లేని బినామీ కంపెనీలను తీసుకొచ్చి వాటికి వేల కోట్ల రూపాయల మద్యం సరఫరా కాంట్రాక్టులను అప్పగించారు. ఉదాహరణకు, ఈ రంగంలో ఏమాత్రం అనుభవం లేని విజయసాయిరెడ్డి బినామీ కంపెనీ అదాన్ డిస్టిలరీకి 1800 కోట్ల రూపాయల విలువైన మద్యం సరఫరా కాంట్రాక్టును అప్పగించారు. దీన్ని పెట్టిందే 2019లో, అంటే జగన్ అధికారంలోకి వచ్చాకన్నమాట. ఈ సంస్థకు సొంత డిస్టిలరీలు గానీ, మిషనరీ గానీ లేదు. ఇలాంటి ఎన్నో బినామీ కంపెనీల్లో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసే హానికారక విష పదార్థాలతో నిండిన చీప్ లిక్కర్ తయారవుతోంది. ఇది తాగడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా తమ జేబులు నిండితే చాలనుకుంటున్నారు వైసీపీ పెద్దలు. పైగా 70 రూపాయలు ఉండే క్వార్టర్ మద్యాన్ని 150 రూపాయలు చేసి 4 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. రోజువారీ మద్యం అమ్మకాల్లో వచ్చిన కలెక్షన్ అంతా ముందు తాడేపల్లి ప్యాలెస్కే వెళ్తుంది. అక్కడ జగన్ రెడ్డి జే ట్యాక్స్ మినహాయించుకున్నాకే
డిపార్ట్మెంట్స్కు జమ అవుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఏ మద్యం దుకాణంలోనూ డిజిటల్ చెల్లింపులు ఉండవు. అన్ని దుకాణాల్లోనూ నగదు చెల్లింపులే ఉంటాయి. ఇలా A1 A2లు సంపాదించిన సొమ్మును ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో సూట్ కేస్ కంపెనీలు పెట్టి వాటిల్లోకి తరలిస్తున్న తరహాలోనే లిక్కర్ కుంభకోణంలో పేకల్లోతున ఇరుక్కున్న జే గ్యాంగ్ ఈడీ అధికారులపై కూడా తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు తమను వేధించారంటూ ట్రైడెంట్ కెంఫర్ మాజీ సీఈఓ చందం రెడ్డి ఈడీ డైరెక్టర్కు లేఖ రాశాడు. లిక్కర్ సిండికేట్తో శరత్ చంద్రారెడ్డికి సంబంధాలున్నాయని చెప్పమంటూ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఈడీ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఇలా తప్పుడు పనులు చేసి పట్టుబడినప్పుడు తమను పట్టుకున్న ఈడీ, సిబిఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టే సంస్కృతి ఒక్క వైసీపీ పెద్దలకే ఉంది. ఈ ఒక్క క్లూతో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తాడేపల్లి డాన్ పాత్ర ఉందని సిబిఐతో సహా దేశం అందరికీ అర్థమైపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఈడీ మీద ఎదురు కేసు పెట్టిన ట్రైడెంట్ కంపెనీ గతంలో జగన్ సతీమణి భారతీరెడ్డికి చెందిన సాక్షిలో అక్రమ పెట్టుబడులు పెట్టింది. ఇంకా చెప్పాలంటే ట్రైడెంట్ కంపెనీ, అరబిందో కంపెనీ, అదానీ కంపెనీల కార్యాలయాల అడ్రస్లు చూస్తే అన్నిటికీ ఒకే బిల్డింగ్ అడ్రస్లు ఉండడం గమనించవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధాన సూత్రధారి శరత్ చంద్రారెడ్డి వెనక ఉన్నది A1 A2లే అనడానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలి? వీళ్ల గత చరిత్ర చూసినా వైఎస్ హయాంలో వీళ్ల మాటలు విన్న పాపానికి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాస్, నిమ్మగడ్డ ప్రసాద్, సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు వంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లి తాము కష్టపడి నిర్మించుకున్న పారిశ్రామిక సామ్రాజ్యాలను కూలదోసుకున్నారు. ఇప్పుడు అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి వంతు వచ్చింది. ఇలాంటి అవినీతి పరులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తే సమాజానికి ఎంత నష్టమో ప్రజలు అర్థం చేసుకోవాలి. తమ ఓటు బలంతో వాళ్ళ అరాచకాల్ని ఆపాలి.